ఈ వీడియోలో మనం ప్యాకేజెస్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూస్తాం. మరి ఇక్కడ ప్యాకేజ్ అంటే ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ అండ్ సబ్ ప్యాకేజెస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక అప్లికేషన్కి సంబంధించిన ఒక అప్లికేషన్కి కావాల్సిన మాడ్యూల్స్ అన్నిటిని కూడా ఒక హైరార్షియల్ మేనర్లో మెయింటైన్ చేసుకునేదానికి ఇక్కడ ప్యాకేజెస్ అనేటివి ఉపయోగపడతాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నాం. మాడ్యూల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ అని చెప్పుకున్నాం. మాడ్యూల్ అనేది సిమిలర్గా ఉన్న ఫంక్షన్స్ని క్లాసెస్ని కలిగి ఉంటుంది. అలాంటి మాడ్యూల్స్ చాలా అవసరం అవుతాయి ఒక కంప్లీట్ అప్లికేషన్ తయారు కావాలంటే. మరి వాటిల్ని ఇలా మనం హైరార్షియల్ మేనర్లో ఒక డైరెక్టరీ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ వాటిల్లో ప్లేస్ చేసుకుంటే అప్లికేషన్ మొత్తం ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంటుంది. వాటిల్ని మనం అప్లికేషన్లో ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలి అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ వరల్డ్ అనే అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాము అనుకుందాం. మరి దాని కింద మనకి ఏషియా, ఆఫ్రికా ఇట్లా రకరకాల కాంటినెంట్స్ ఉన్నాయి. మరి వీటిలన్నిటిని మాడ్యూల్స్ అనుకుందాం. ఈ పర్టికులర్ మాడ్యూల్స్లో ఇండియా, జపాన్ ఇట్లా ఏషియా కింద ఇండియా, జపాన్ అనే ఫంక్షన్స్ లేదంటే క్లాసెస్ ఉన్నాయి. అట్లానే ఆఫ్రికా కింద యుగాండా, సౌత్ ఆఫ్రికా ఇట్లా ఉన్నాయి. ఇంకా కూడా కేటగరైజ్ చేసుకుంటూ పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెయిన్ డైరెక్టరీ అనుకుంటే, ఇది సబ్ డైరెక్టరీ అనుకుంటే దాని కింద ఇంకొక సబ్ డైరెక్టరీ, అట్లా డైరెక్టరీస్ని మెయింటైన్ చేస్తూ లాస్ట్లో మీరు వాటి కింద కావాల్సిన మాడ్యూల్స్ని ఆ మాడ్యూల్స్లో ఫంక్షన్స్ని అలా మెయింటైన్ చేయొచ్చు అనమాట. మరి ఫస్ట్ మనం ఇట్లా ప్యాకేజ్ని క్రియేట్ చేయాలంటే మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి. ఏదో ఒక డైరెక్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫో అనే ఒక డైరెక్టరీ ఇచ్చాను. మనం వరల్డ్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకుందాం. ఓకే, తర్వాత డిఫరెంట్ మాడ్యూల్స్ ఇన్సైడ్ ద డైరెక్టరీ. ఆ డైరెక్టరీలో మనకు కావాల్సిన మాడ్యూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏషియా, ఆఫ్రికా అనే మాడ్యూల్స్ మనం క్రియేట్ చేసుకుందాం. ఓకే, మరి ఆ మాడ్యూల్స్ లోపల మనం ఈ యొక్క ఫంక్షన్స్ని ఇట్లా క్రియేట్ చేసుకుందాం. ఇండియా, జపాన్ ఇట్లా ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకుందాం. అట్లనే ఆఫ్రికాలో ఆఫ్రికా అనే మాడ్యూల్లో యుగాండా, సౌత్ ఆఫ్రికా అనే వాటిని క్రియేట్ చేసుకుందాం. మరి వీటిల్ని ఇనిషియలైజ్ చేసేదానికి మనం ఇంకొక ఫైల్ని క్రియేట్ చేయాలి. అదే యూనిట్ py __unit__py. దీంట్లో ఈ యొక్క మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని స్పెసిఫై చేయాలన్నమాట. ఫైనల్గా మనం ఆ యొక్క ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుంటే, ప్యాకేజ్ అంటే ఇక్కడ ఏదైతే డైరెక్టరీ నేమ్ ఉందో ఆ డైరెక్టరీనే ప్యాకేజ్ అని అనుకుందాం. మరి ఇంపోర్ట్ చేసుకొని ఆ ప్యాకేజ్ కింద ఉండే ఈ యొక్క అట్రిబ్యూట్స్ని లేదంటే ఈ యొక్క మాడ్యూల్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. మరి ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసినట్లయితే ఫస్ట్ మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి. మరి డైరెక్టరీని ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ ఓఎస్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. మరి ఈ ఓఎస్ కింద మీకు రకరకాల ఫంక్షన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ సంబంధించిన ఫంక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. మరి ఒక డైరెక్టరీని క్రియేట్ చేయాలి. mkdir అనే ఫంక్షన్ ఉంది. mkdir మనకు కావాల్సిన డైరెక్టరీ ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ అనే డైరెక్టరీ క్రియేట్ చేద్దాం. ఓకే, ఓల్డ్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. మీరు కావాల్సింటే చూడండి, ఓపెన్ అనండి. ఇక్కడ ఈ డైరెక్టరీ కింద పైథాన్ 36-36 కింద ఓల్డ్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది.
ఓకే, ఓల్డ్ అనే డైరెక్టరీ లేదంటే ఫోల్డర్ క్రియేట్ అయింది. మరి దీని కింద మనం ఏం క్రియేట్ చేయాలి? ఇప్పుడు మనకు కావాల్సిన యొక్క ఏషియా ఆఫ్రికా అనే 2 మాడ్యూల్స్ని క్రియేట్ చేసి వాటి లోపల ఈ యొక్క ఫంక్షన్స్ని ప్లేస్ చేద్దాం. మరి ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్, ఇప్పుడు దీనికి ఏషియా అని నేమ్ ఇద్దాం. ఎక్కడ సేవ్ చేయాలి? దీన్ని ఓల్డ్ కింద సేవ్ చేయాలి. ఏషియా అనే పైథాన్ ఫైల్ని క్రియేట్ చేశాను. ఓల్డ్ కింద, ఓల్డ్ అనే డైరెక్టరీ కింద సేవ్ చేశాను. ఓకే, మరి ఇప్పుడు ఏషియా కింద 2 ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాను. డెఫ్ ఇండియా ప్రింట్ ఐ యామ్ ఇండియా అనే మెసేజ్ ఇచ్చాను. రిటర్న్ చేద్దాం. తర్వాత అదేవిధంగా డెఫ్ జపాన్ మరి ఇక్కడ ఐ యామ్ జపాన్ అని ఇస్తున్నాను. మరి రిటర్న్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకొని క్లోజ్ చేసేద్దాం. మరి ఇంకొక న్యూ ఫైల్ తీసుకుంటాను, దీన్ని సేవ్ చేద్దాం. ఎక్కడ? ఓల్డ్ కిందే ఉంది. ఇప్పుడు దీని నేము ఆఫ్రికా. మరి ఆఫ్రికా కింద మనకి 2 ఫంక్షన్స్ రావాలి, యుగాండా, ఎస్ ఆఫ్రికా. మరి డెఫ్ యుగాండా అట్లనే డెఫ్ ఎస్ సౌత్ ఆఫ్రికా ఇట్లా ఫంక్షన్స్ దీంట్లో క్రియేట్ చేసాం. మరి దీన్ని వన్స్ అగైన్ సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఇనిషియలైజ్ చేయాలి. దానికి మనకి ఇనిట్ ఫైల్ కావాలి. మరి న్యూ ఫైల్ తీసుకొని దాన్ని సేవ్ చేద్దాం. __init__. సో ఇక్కడ ఫ్రమ్ ఏషియా నుంచి ఏ మాడ్యూల్స్ కావాలి? ఇంపోర్ట్ ఇండియా, జపాన్ అని రెండిటిని ఇంపోర్ట్ చేశాను. అట్లనే ఫ్రమ్ ఆఫ్రికా ఇంపోర్ట్ యుగాండా, ఎస్ ఆఫ్రికా. సో దీన్ని మళ్ళీ సేవ్ చేయండి. సో ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనం os.chdir చేంజ్ డైరెక్టరీ ఓల్డ్ డైరెక్టరీలోకి వెళ్దాం. ఇప్పుడు ఇంపోర్ట్ ఓల్డ్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. మరి ఓల్డ్ ఏముంది? ఏషియా ఉంది. ఏషియా కింద మనకి ఇండియా అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇంపోర్ట్ ఓల్డ్.ఇండియా
అట్లనే ఓల్డ్ డాట్ జపాన్, అట్లనే ఓల్డ్ డాట్ ఎస్ ఆఫ్రికా, అట్లనే ఓల్డ్ డాట్ యుగాండా. ఈ విధంగా మనం ఇండియా అట్లనే జపాన్, సౌత్ ఆఫ్రికా ఈ ఫంక్షన్స్ అన్నిటిని డిఫరెంట్ మాడ్యూల్స్లో ప్లేస్ చేసి వాటిల్ని ప్యాకేజ్గా గ్రూప్ చేసి ఓల్డ్ అనే ప్యాకేజ్గా ఆ ఓల్డ్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీటినంతా కూడా మనం కేటగిరీస్ పరంగా మనం మన అప్లికేషన్లో యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి.